బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటకలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. మొత్తం 20 మంది సభ్యులతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ లో 12 మంది కొత్త మంత్రులకు చోటు కల్పించారు. అదే సమయంలో 8 మంది మంత్రులను యథాతథంగా కొనసాగించారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా జిఎస్ పాటిల్, డిప్యూటీ స్పీకర్ గా పొన్నన్నను నియమించారు. సాయంత్రం 4 గంటలకు కర్ణాటక కేబినెట్ విస్తరణ జరగనుంది. కర్ణాటకలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. మొత్తం 20 మంది సభ్యులతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ లో 12 మంది కొత్త మంత్రులకు చోటు కల్పించారు. అదే సమయంలో 8 మంది మంత్రులను యథాతథంగా కొనసాగించారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా జిఎస్ పాటిల్, డిప్యూటీ స్పీకర్ గా పొన్నన్నను నియమించారు. ఇక కర్ణాటక కేబినెట్ విస్తరణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. వంశీ, కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే పాత మంత్రులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కొంతమందిని మార్పులు చేస్తూ కూడా ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. సో ఇవాళ సాయంత్రం మొత్తం 20 మందితో ఈ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ఇప్పటికే కొత్త మంత్రులుగా 12 మందికి అవకాశం కల్పించారు. అనుభవజ్ఞులైన వారు గతంలో సీనియారిటీ ఉన్న నేతలకు కూడా ఇందులో అవకాశం కల్పించడం జరిగింది. ఇక 8 మంది ఏదైతే మంత్రులుగా యథాతథంగా పాత వారే వాళ్ళే కొనసాగుతారు. సో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రజలకు సంబంధించి సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ అందువల్లనే కేబినెట్ లో ఈ పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే కొన్ని రకాల కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో. అందువల్లనే ఈ పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది అనంటూ కూడా ప్రభుత్వాధినేత ఇప్పటికీ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ ప్రభుత్వానికి సంబంధించి కొత్త మంత్రి వర్గానికి సంబంధించి మాత్రం ఇవాళ వాళ్ళు కేబినెట్ మీటింగ్ కూడా నిర్వహించుకోబోతున్నారు. సో మొత్తం మీద పాత వారు 8 మంది కొనసాగుతారు. కొత్త వారు మాత్రం మొత్తం 12 మందికి ఈ మంత్రివర్గంలో చోటు దక్కడం జరిగింది. మొత్తం 20 మందితో ఏదైతే ఈ పునర్వ్యవస్థీకరణ కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ గోపినాథ్.